దేవుడి దగ్గరికి, గర్భిణీ స్త్రీ దగ్గరికి, రోగి దగ్గరికి, పసిపిల్లాడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు ఒట్టి చేతులతో? ఇచ్చిన దానికి నేను ప్రతిఫలం ఇవ్వాలి, బాకీ ఉండకూడదు కదా. అందుకని వాడు ఇవ్వగలిగింది తులసాకు మాత్రమే, నేను ఇవ్వగలిగింది కోట్లు కదా ఇచ్చాను అంటాడు. అంటే దానికి రద్దు అయిపోయింది. ఎందుకంటే దేవుడికి అహంకారం మమకారాలు ఉండవు, అందుకని పట్టుకెళ్ళమన్నారు. గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్ళమన్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీల కోరికలు ఏమీ లోకానికి నష్టం కలిగించేవి, ఆవిడ ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కాకపోతే వెంటనే తీరు, లేకపోతే ఆ లోపం బిడ్డలో కనపడుతుంది. మా అక్కకి మినపసోనం ఇష్టం అని 1 కేజీ చేయించి పట్టుకెడతాడు. అలా గర్భిణీ స్త్రీ దగ్గరికి వెడితే ఆవిడ కోరికలు సరదాగా ఉంటా కూడా తెలుసుకుని పట్టుకెళ్ళమని. అలాగే రోగి దగ్గరికి ఆయన ఏమి బయటికి వెళ్ళి ఏం కొనుక్కోలేడు, ఎందుకని 2 యాపిల్ పళ్ళు పట్టుకెడితే అవే తింటాడు. ఆయన అన్నం తినకూడదు కదా. మరి చిన్న పిల్లాడ దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళమని చెప్పారో తెలుసా? వాడు చాలా తెలివివాడు. ఏమీ పట్టుకెళ్ళకుండా మనం వెడితే మన సంచి తీసుకుని జిప్పు తీసి వెతికి నాకేం తెచ్చేవాడు అంటాడు. వెంటనే ఆవిడ మొహమాట ముఖ్యమంత్రి వచ్చినా అంతే అడుగుతాడు వాడు. అలా చిన్నపిల్లల చేత అడిగించుకోకుండా మనమే ఇచ్చేస్తే పరువు దక్కుతుంది. ఊరికే శాస్త్రాలు చెప్పారండి.